సార్ ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లోని పవన్ కళ్యాణ్ గారు కెమెరా ముందుకొచ్చి మీడియా ముందుకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా లేదు అది అపోజిషన్ హోదా లేదని కూడా చెప్పారండి. అసలు ఈ హోదా ఉండదని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది సార్. మీకు ఆయనకి రాదని అసలు కూడా. రాజ్యాంగం కానీ ఈ చరిత్ర కానీ ఏమీ తెలియదు. ఊరినే గాలి సోది వాగుతూ ఉంటాడు అతను. హ్మ్. ఈ ఎందుకంటే అతను మామూలుగా అట్లా ఊరినే అంటలే నేను. అతను మొదటి నుంచి చూసుకోండి 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అన్నాడు. అవును ఇక సార్. అదే పచ్చి అబద్ధం అని పార్లమెంట్ చెప్పారు. ఆ ఆఫీసర్ ఎవడో ఇప్పటికి చెప్పలేడు. ఆ? ఆ, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా తెలుగు ఇది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసింది, బీజేపీని వదిలిపెట్టను డామ్డం, బీజేపీ చేతులు కలిసే ప్రశ్నే లేదు అని వాగాడు. అవును సార్. ఇవాళ బీజేపీనే మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆ, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడు. అధికారంలో ఉన్నారు. ఆరు సూపర్ సిక్స్ గురించి ఆ డూమ్ డూమ్ జుట్టు ఎగరేసుకుని వచ్చిన మొదటి నెలలోనే డామ్ డూమ్ అన్నాడు. ఎక్కడ 15,000 పిల్లలకి, ఎక్కడ 18 వయసులు నిన్నాళ్ళు 1,500 ఎక్కడ, నిరుద్యోగ భృతి 3,000 ఎక్కడ, రైతులకు 20,000 ఎక్కడ, ఫ్రీ బస్ ఎక్కడ, ఫ్రీ గ్యాస్ ఎక్కడ, నోరు ఎప్పుడు నోటు తాళం వేసుకున్నాడు. చంద్రబాబు లోకేష్ని నోటికి వచ్చేది తిట్ట పౌరుషం, నా పౌరుషం, నా తల్లిని తిడతారా, మీ అంతు చూస్తాను డామ్ డూమ్ అన్నాడు. ఇప్పుడు ఆ పౌరుషం ఎక్కడ తాకట్టు పెట్టాడో, చీమునెత్తులు లేకుండా చంద్రబాబు పక్కన ఎక్కడ కూర్చున్నాడో, ఎందుకు కూర్చున్నాడో తెలియదు. అతని మాటలకిను చేతలకి సంబంధం లేదు. అతను ఉండే ఏదో హీరోగా వచ్చాడు, జనాలు సినిమా హీరో కనుక జనాలు వచ్చారు, నమ్మారు ఇతను ఆవేశంగా మాట్లాడటానికి. ఇవాళ అతను ఉట్టి ఆవేశమే కానీ ఆలోచన లేదు, వేస్ట్ మెటీరియల్, ఇతను జోకర్, పొలిటికల్ జోకర్ అని చెప్పి అర్థమైపోయింది. అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు, జపాన్కి వెళ్ళమంటాడు. బుద్ధు ఆయన తెలుసు అసలు ఈ దేశం రాజకీయాల్లో ఆ, అసలు రాజ్యాంగంలో ఉందా ఈ 10% ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష ఇవ్వాలని ఉందో తెలుసు అతనికి. రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సార్. రాజ్యాంగంలో ఈ మాట లేదు. అందుకని నేను కోర్టులో అడిగితే కూడా సమాధానం చెప్పలేకపోయాను. అవునండి. రాజ్యాంగంలో మరి ఎందుకు వచ్చింది అని మీరు నన్ను అడగచ్చు. రాజ్యాంగంలో ఏంటంటే గతంలో ఇద్దరు ముగ్గురు పార్టీ ప్రతిపక్ష పార్టీలు 3 ఉండేవాళ్ళు. పార్టీలు ఉన్న మూడు వల్ల వచ్చారు. 2-3 పార్టీలు ఉంటాయి. ఒక రూలింగ్ పార్టీ ఒకళ్ళు గెలిస్తే మిగతా 2-3 పార్టీలు ప్రతిపక్షంలో ఉంటాయి. సో అవును సార్. ఎవరికి ఇవ్వాలి ఆ హోదా, ఎవరికి ఇవ్వాలనే పాయింట్లో అప్పుడు ఎక్కువ సీట్లు 10% అని ఏదో పెట్టారు. అది ఒక సాంప్రదాయంగా ఆనవాయితీగా పెట్టారు. ఇప్పుడు ఆ సీన్ ఇక్కడ లేదు. ఒకటే ఉంది, ప్రతిపక్ష పార్టీ అనేది ఒకటే. అవును సార్. అదే దానికి వైసీపీ. అది వైసీపీ, దానికి హోదా ఇచ్చి తీరాలి, ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వము అంటే మూర్ఖత్వం. రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేదు, మేము రాజ్యాంగం లేకపోయినా మేము అలాగే నడుపుతామంటే మేము కర్మది. కానీ ఇది తెలియదు. ఇది తెలియదేమో. చెన్నైలో తమిళనాడు రాజకీయాల్లో 2 సీట్లు వచ్చిన డిఎంకేకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు తమిళనాడులో సార్. తమిళనాడులో. ఓకే. ఇక్కడ 2 సీట్లు 5 సీట్లు కానీ లెక్క కాదు. ప్రతిపక్షాలు 4 పార్టీలు ఉంటే సార్. అప్పుడు 4 ఎవరికి ఇవ్వాలి. ఒకటే ఉంది. ఒకటే ఉన్నప్పుడు తమిళనాడులో అదే జరిగింది, కాశ్మీర్లో అదే. చాలా సందర్భాల్లో ఈ దేశంలో అనేక సార్లు ఒకటే ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు దానికి ఆటోమేటిక్గా హోదా వెళ్ళిపోద్ది. అవునండి. ఈ ఇప్పుడు 11 సీట్లు వచ్చినా సరే యువనని నీకు అసలు ఆ యోధా లేదని కూడా ఆయన అదే అదే కరెక్ట్‌గా చెప్తున్నారండి. ఓకే. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసమ్మా, ఏదో ఆ, ఆవేశంగా సినిమా డైలాగులు మాట్లాడుతుంది, రాజ్యాంగము దాని మీద ఏమైనా తెలుసా? ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ, ఆవేశంగా మాట్లాడేస్తే జనాలు ఇదైపోతారు అనుకుంటారు. ఆయన ఆవేశం తప్పితే ఆలోచన ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ మాటలకు విలువ లేదు. పవన్ కళ్యాణ్ మాటలు నవ్వుకుంటున్నారు ఎవరికాళ్ళు. ఎవరిని కలిసండి అని అంటున్నారు తప్పితే ఆ బిగినింగ్లో అతను ఏమిటో తెలియనంత వరకు అతను నిజ స్వరూపం తెలియదు. ఏదో చేస్తాడు అనుకున్నారు. అవును ఇప్పుడు సార్. ఏమి చేయలేడు, అతను ఎందుకు పనికిరాడు. ఇప్పుడు తనకు ఉన్నదల్లా నెక్స్ట్ ఎలక్షన్ నాటికి చంద్రబాబు మనం కాదంటాడు, మనకి ఇవ్వడం అవకాశం తన కొడుకు ఇస్తాడు. సో మనం వేరే రూట్ ఏం చేసుకోవాలి. సరే అందుకని నిన్నటిదాకా క్రిస్టియన్ అన్నాడు, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అన్నాడు, నా కొడుకులు పిల్లలు క్రిస్టియన్స్ అన్నాడు, నా భార్య క్రిస్టియన్ అన్నాడు, హిందూ పెద్దలే ఈ దేశంలో మతకలో కారకులు అన్నాడు, మా నాన్న దీపారాధనలో సిగరెట్ వెలిగించుకుంటాడు అన్నాడు. పిచ్చి అన్ని కొత్తలు ఆ నోరే కూసింది. అదే నోరు ఇప్పుడు సనాతనం అంటాడు. అవును. సనాతన 3 పెళ్లి చేసుకోరు, సనాతన క్రిస్టియన్ పెళ్లి చేసుకోరు, ఏదో మాట్లాడతాడు. అది పిచ్చి ఎక్కినట్టు ఆవేశంగా నోటికి వచ్చి ఏదో నోటి దురద మాట్లాడతాడు. అతని దగ్గర ఏ విధానం లేదు, సిద్ధాంతం లేదు. ఆ, అదే జపాన్ వెళ్ళమంటాడు. జపాన్ నువ్వు రష్యాకి పెళ్ళాలని చేసుకున్నావు కనుక విదేశాలకి వెళ్ళమంటానికి నీవు జపాన్ ఎందుకు వెళ్ళాలి? అవును సార్. జపాన్ ఎందుకు వెళ్ళి విదేశీ ఏదో పెద్ద పెద్ద గొప్పగా మాట్లాడారని జపాన్కి వెళ్ళాడు. జపాన్లో అతనికి ఎందుకు జర్మనీ వెళ్ళమంటాడు. జర్మనీ ఎందుకు వెళ్ళమంటున్నావు?
నీ మీ చంద్రబాబు స్నేహితుడు జపాన్లో జన్మనిచ్చింది. జర్మనీ ఆ, జర్మనీలో హిట్లర్ పుట్టాడు. ఓకే. హిట్లర్ రాజకీయమే చంద్రబాబు చేస్తారు అది. ఓకే. నీకు అందుకని హిట్లర్ ప్రేమికుడు నువ్వు. సార్. చంద్రబాబు ప్రేమికుడు అంటే హిట్లర్ ప్రేమికుడు. చంద్రబాబు చంద్రబాబు నీకు అది నచ్చుతుంది. అవును. మీలాంటి వాళ్ళకి అదే నచ్చుతుంది. ఈ పవన్ కళ్యాణ్ జర్మనీ వెళ్ళకమంటే హిట్లర్గా ఆల్రెడీ చంద్రబాబు ఉన్నాడు ఇక్కడ. హిట్లర్గా అన్ని అరాచకాలు చేయడానికి. హిట్లర్ ఒక కథ చెప్పాడు హిట్లర్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటని చెప్పాడు. ప్రజాస్వామ్యం ఏంటంటే కోడిని మొత్తం ఈకలు పీకేసేసి ఒట్టి బాడీ మీద ఈకలన్నీ పీకేసి వదిలిపెట్టాడు. నొప్పితో గలగల అంటారు. ఆ తర్వాత కొన్ని నూకలు అట్లా వేసాడు. ఆ నొప్పి మర్చిపోయి ఆ నూకలు తినేసేసి అది హుషారుగా అది చూపించి ఇది ప్రజాస్వామ్యం. ఓటర్లు ఈ కోడిలాగా నువ్వు బొచ్చు పీకేసి వాళ్ళు కోడిలు పీకినట్టు మొత్తం వాళ్ళన్నీ పీకేసిన మళ్ళీ ఏదో తాయిలం ఇస్తే మర్చిపోతారని అని చెప్పాడు. అది వీళ్ళ సిద్ధాంతం. ఈ కూటమి సిద్ధాంతం అదే కదా. ఇప్పుడు ఓట్లు అధిక అబద్ధాలు చెప్పి ఇచ్చారు. ఇప్పుడు అది ఇస్తామని చెప్పి ఇచ్చి వచ్చారు. ఇప్పుడు దానికి డ్రామా ఆడుతున్నారు. అందుకని ఆయనకి జర్మనీ, రష్యా, కమ్యూనిస్ట్ పార్టీ రష్యా, ఒకడు కమ్యూనిస్ట్ అంటాడు, ఒకసారి చెగువేరా అంటాడు, ఒకసారి పూలే అంటాడు, ఒకసారి మాయావతి అంటాడు, ఒకసారి అంటాడు చంద్రబాబుని తిడతాడు, మళ్ళీ చంద్రబాబు సంక్రాంతి తిడతాడు, మోడీని తిడతాడు, మళ్ళీ మోడీ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఎవరిని ఎప్పుడు తిడతాడో ఎవరు ఎప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడో నీతి లేదు, నిజాయితీ లేదు. అతని మాటల గురించి కూడా వేస్ట్ మెటీరియల్గా ఏదో మాట్లాడతాడు అంతే.